హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెయిల్ చూసారు కదా. సో ఇది కొంతమంది ఏమైందంటే అది ఆప్షన్స్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అని చెప్పి వచ్చింది కదా మనకి. అది వచ్చినప్పుడు అది క్లిక్ చేయగానే కొంతమందికి ఓపెన్ అవ్వలేదు అండ్ కొంతమంది ఏమో లైక్ క్రాస్ మార్క్ క్లిక్ చేస్తే అది పోవడము ఇట్లయితే జరిగాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలి టర్మ్స్ అనేది అయితే చూపిస్తాను. ఇది ఖచ్చితంగా చేయాలి, వచ్చిన మానిటైజేషన్ అయిన అందరికీ వస్తుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా చేయాలన్నమాట. అది చేయకపోతే ఏంటి అంటే మనకి February 1 రోజున మానిటైజేషన్ అయితే పోతుందన్నమాట. ఒకవేళ చేయకపోతే, చేస్తే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఈ టర్మ్స్ యాక్సెప్ట్ చేయడం అంటే అసలు ఏంటి అంటే వాళ్ళ రూల్స్ అన్నిటిని మనం ఫాలో అవుతూ వీడియోస్ చేస్తాము అనేసి మనం అగ్రిమెంట్ లాగా అనమాట. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉండాలి అంటే నేను ఇవన్నీ ఫాలో అవుతాను అనేసి వాళ్ళకి మనం అగ్రిమెంట్ లాగా చేస్తున్నట్లు అనమాట అది. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి అనేది. అందరూ ఫోన్లోనే కాబట్టి చేసేది ఫోన్లోనే చూపిస్తాను. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో చేయొచ్చు అనమాట. సో అక్కడ చేయని వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మేము సరిగ్గా చేసామా లేదా అనే డౌట్ ఉంటే కనుక ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ముందుగా క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో అయితే ఛానల్ని ఓపెన్ చేసుకోండి. నేను ఇలా డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సాంతం కింద లెఫ్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే లెఫ్ట్లో అగ్రిమెంట్స్ అనేసి ఉంటుంది. సో అగ్రిమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక చెయ్యకపోతే, అక్కడ కనుక మీరు చేయకపోతే ఇలా అయితే కనిపిస్తుంది రివ్యూ అప్డేటెడ్ టర్మ్స్ అని చెప్పి. మిగతా అన్నీనేమో ఇలా వ్యూ అగ్రిమెంట్ అని ఉంటాయి. ఒకవేళ మీది కనుక చేసేసి ఉండుంటే ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తాను. ఇక్కడ జస్ట్ రివ్యూ అప్డేటెడ్ టర్మ్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మొత్తం కిందకి స్క్రోల్ చేసి ఐ యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ టర్మ్స్ అనే బాక్స్ క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ షార్ట్స్ గురించి వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ చదువుకోండి మీకు టైం ఉంటే. ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా నిన్న రాలేదు, అందుకే నేను వీడియోలో చూపించలేదు. అండ్ ఇది కూడా ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ అని చెప్పి పెట్టేయండి. జస్ట్ ఫినిష్ నొక్కండి అంతే. అప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ February 1, 2021 ఇలా వచ్చింది అంటే మీరు ఆల్రెడీ చేసేసినట్లు అనమాట. అండ్ మీరు ఒకవేళ ఆ అగ్రిమెంట్లో ఏముంది అనేది చూసుకోవాలి అంటే ఆ వ్యూ అగ్రిమెంట్ మీకు ఏది కావాలంటే అది, ఆ వ్యూ అగ్రిమెంట్ అనేది మీరు క్లిక్ చేసుకుని అవైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చేయని వాళ్ళైతే ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట.